చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ కేసులు వాయిదాలకు అటెండ్ కాడు. సిబిఐ అరెస్ట్ చేయదు, ఈడీఐ అరెస్ట్ చేయదు. ఏంటి, ఎందుకు? ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి? ఈ అరెస్ట్ని, కేసులను విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మ గారు, మన చైతన్య రథం వీక్షకులకు కూడా. జగన్మోహన్ రెడ్డి కేసులు సాగదీత, అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటంటారు? ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అలసత్వం ఏంటి? అంటే ఇప్పుడు ఇది అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ బాగా జరుగుతుంది బ్రహ్మ గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి, గతంలో క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ కేసులు పక్కన పెట్టండి, ఆ తర్వాత కూడా 19 నుంచి 24 వరకు కూడా చాలా విపరీతమైన దోపిడీ జరిగింది. అప్పుడు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తండ్రి చాటు బిడ్డగా తోచుకున్నాడు. ఇప్పుడు 19 నుంచి 24 వరకు డైరెక్ట్గా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని దోసుకుతున్నాడు. ఇది ప్రజల్లో తీవ్రమైన కలవరం పుట్టించింది. అసలు అందుకే కదా అతన్ని అంత ఘోరమైన మెజార్టీతో ఓడించారు. వ్యతిరేకత ఎంత ఉందనేది అదే చెప్తుంది. అంటే ప్రజలు ఏమనుకున్నారంటే, ముందు మనం ఇవ్వాల్సిన తీర్పు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి అన్నప్పుడు ఎంత ఘాటైన తీర్పు ఇచ్చారో ఆయన కూడా కంగు తిన్నాడు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ అవినీతి మీద చాలా పోరాటం చేసింది. ఇంకోటి ఏంటంటే, బీజేపీ అధ్యక్షులు కూడా పురంధరేశ్వరి గారు అధ్యక్షురాలుగా నియమితం అయిన తర్వాత ఆమె ఈ మద్యం కుంభకోణాన్ని చాలా తీవ్రంగా తీసుకుని ఆమె సుమోటోగా సుప్రీంకోర్టుకి, తర్వాత కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళింది, రాష్ట్రపతి దృష్టికి. అంటే భారీగా, అంటే ఇంత కుంభకోణం ఇంత ఉధృతిగా ఉందనేది బీజేపీ అధ్యక్షురాలుగా ఆమె ఫస్ట్ బయటకు తీసుకొచ్చింది. అంతకుముందు బీజేపీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత తీవ్రమైనటువంటి ఎలిగేషన్స్ చేయలే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అసలు ఈ 19 నుంచి 24 వరకు కేసులు పక్కన పెట్టండి, అసలు అంతకుముందు ఉన్న ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులు, సెబీ కేసులు, మనీ లాండరింగ్ సంబంధించి ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన కేసులు. దాదాపు 12 సంవత్సరాలుగా ఉన్నాయి. ఇందులో 11 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం కూడా ఉంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మీద కూడా, ఈ బీజేపీ ప్రతినిధుల మీద కూడా ఆంధ్రప్రదేశ్లో ఒత్తిడి పెరుగుతుంది. ఈ అధికార ప్రతినిధులుగా వీళ్ళు ఏమైనా మీడియాలో చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఎవరైనా ఈ యాంకర్స్ లేకపోతే ఈ చర్చ చేసే వ్యక్తులు అడిగేటప్పుడు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో పడ్డారు. 1 సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా ఈ కేసుల్లో, మిగిలిన 11 సంవత్సరాలు మీరేం చేశారు అనే ప్రశ్న కూడా వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, బీజేపీకి మాతృగా ఉండే ఆర్ఎస్ఎస్ కూడా గతంలో బీజేపీకి 1-2 సార్లు సూచనప్రాయంగా చెప్పింది, మీరు జగన్మోహన్ రెడ్డి కేసుల పట్ల ఇలా అలసత్వంగా ఉంటే కుదరదు, మీరు కూడా ప్రభుత్వం వైపు నుంచి దీన్ని సురుగ్గా కదిలేటట్టు చూడమని. అయితే న్యాయస్థానాలు పరిధిలో ఉండటం వలన ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా కొంత పరిధిని మించి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఒక్కోసారి ఎలా ఉంటాయంటే, ఈ సున్నితమైన అంశాలు న్యాయ వ్యవస్థలో కనుక ప్రభుత్వ దృష్టి కనుక ప్రభుత్వం చేయిపెట్టింది అనుకోండి, ఒక్కొక్కసారి న్యాయమూర్తులు కూడా మీరు ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో ప్రమేయం కల్పించుకుంటుందనే సందర్భాలు ఉంటాయి. అందువల్ల కొంత సున్నితంగా వ్యవహరిస్తున్నారు. కానీ 2-3 సార్లు ఇప్పటికీ సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా త్వరగా పరిష్కారం చేయమని, ఆయన బెయిల్ రద్దు చేయమని కూడా సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తులు, ఇంకా ఒక లాయర్ కూడా, ఢిల్లీ లాయర్ కూడా కేసులు వేసిన సందర్భాల్లో ఈయన మీద దృష్టి పెట్టారు. దీంతోపాటు ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, ఏ కేసులైనా సరే, అవి క్రిమినల్ కానీ, సివిల్ కానీ, వైట్ కాలర్ అఫెన్సెస్ కానీ, ఇంకా ఏవైనా సరే, లేకపోతే రేప్ లాంటి కేసెస్ ఎవరి మీద ఉన్నా వితిన్ 1 ఇయర్లో పరిష్కరించండి అని కూడా ఆదేశాలు ఇచ్చింది. అవి ప్రత్యేక కోర్టులు అంటే సిబిఐ లాంటి కోర్టులకు కూడా అన్వయిస్తాయి. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చింది అంటే అవి ప్రత్యేక కోర్టులు కానీ, డిజిగ్నేటెడ్ కోర్టులకు కానీ, లేకపోతే సిబిఐ లాంటి కానీ, లేకపోతే ఎన్ఐఏ కోర్టులకు కానీ, లేకపోతే మ్యారిటైమ్ కోర్టులకు కానీ, రెగ్యులర్ సివిల్ కోర్టులు అన్నిటికీ వర్తిస్తాయి. కానీ ఎందువల్ల ఈ విషయంలో జాప్యం జరగటం, ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొంచెం ఇది ప్రజల్లో అందరిలో కూడా అలజడిగా ఉంది. చర్చ అయితే ఉందండి. ఎందుకంటే మేము అతని అవినీతిని ఖండిస్తూ మేము ఓడించిన తర్వాత కూడా అతన్ని ఎందుకు శిక్షించట్లేదు, చట్టం
మా పట్ల అతను ఎంత దురుసుగా వ్యవహరించాడో, అతని పట్ల ఎందుకు ప్రవర్తించట్లేదు, చర్య తీసుకోవట్లేదు అనే చర్చ అయితే గట్టిగా జరుగుతుందండి. ఒక రకంగా ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం మీద నైతికంగా ఒక రకంగా ప్రెషర్, ఒత్తిడి పెరుగుతూ ఉంది. కాకపోతే ఇవాళ కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం కూడా భాగస్వామి కాబట్టి వీళ్ళు కూడా సమయం సందర్భం ఉన్నప్పుడు చెప్తానే ఉన్నారు, ఈ కేసెస్ అన్నింటినీ కొంచెం త్వరగా చేయండి అని. తర్వాత ఇక్కడ ఈ మద్యం కేసు విషయంలో కూడా పటిష్టమైనటువంటి దర్యాప్తు జరగాలి. అరకొర దర్యాప్తులు, లేకపోతే వీళ్ళు అందులో ఎక్కడన్నా చిన్నపాటి లోపం జరిగిన దాన్ని అవకాశంగా మరుచుకుని బెయిల్ తెచ్చుకోవటం కానీ, లేకపోతే కేసు విఫలమయ్యే పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశం మీద కేసుల్లో కానివ్వండి, ఏ దీంట్లోనైనా ఆయన లబ్ధి పొందకుండా కేవలం మంత్రులు లేకపోతే క్వాడ్జి కానీ గనులు, ఏదైనా గనులకు సంబంధించి ప్రతిదీ ఆయనకి అన్నీ తెలుసండి. వాళ్ళ కుటుంబం పెరిగిందే గనుల మీద, ఈ అక్రమాల మీద. కాబట్టి ఆయనకి ఆ నాలెడ్జ్ బాగా ఉంది. తర్వాత క్విడ్ ప్రోకోకి ఈయన రాజశేఖర్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సంపాదించడానికి ఉన్న మార్గాలన్నింటినీ ఆ రోజే ఆయన బాగా పిహెచ్డి చేశాడు. కాబట్టి ఈ 5 ఏళ్లలో అది బాగా ఉపయోగించుకోబట్టే ఇంకా ఇప్పుడు ఆశ పెరిగింది. ఇంకొకసారి కూడా అసలు నిజానికి ఆయన ఒక్కసారి చాలనుకున్నాడు, కానీ డబ్బు తీపి అనేది ఎక్కడ కూడా ఒక దాహం తీరదండి. మీరు ఎండలో నుంచి వస్తే 1 గ్లాసుడు 2 గ్లాసులు తాగితే దాహం తీరుతుంది ఎవరికైనా, కానీ దాహం వచ్చిన వాళ్ళకి అసలు ఎంత దాహం కూడా తీరదండి. కొన్ని లక్షల కోట్లు తిన్న తర్వాత కూడా ఈసారి బడ్జెట్లో కూడా ఇంకొక 1,00,000 కోట్లు నా వాటా వస్తుంది కదా, ఎందుకు వదులుకోవాలి అధికారం ఉంటే అనే తపనతో ఇవాళ ప్రజల ముందుకెళ్ళి, నిన్న చూశారు కదా కారు కింద మనిషి చచ్చిపోతే కూడా ఆయనకి అసలు పట్టట్లా. అంటే అక్కడ చీఫ్ మినిస్టర్ కుర్చీ కనపడుతుంది కానీ కారు కింద పడ్డ సింగయ్య పాపం అతను ఎంత దీనంగా చూస్తున్నాడు, అరవలేడు. అప్పటికే దవడ మీద కారు ఎక్కేసింది, చూపులు చూస్తున్నాడు, ఎవరన్నా కార్యకర్తలు కారు ఆపుతారేమో, తన్ని ఆ టైర్ కింద నుంచి బయటికి తీస్తారేమోనని. బయటికి తీయటం లేదు, కారు ఎక్కటం, తీసి కోడి పిల్లని తీసి పక్కన పారేసినట్టు పాడేశారు. ఆ తప్పుని ప్రజల్లో ఇవాళ నిందపడ్డాడు. దాన్ని తప్పించడానికి నిరసన కార్యక్రమాలని, తెలుగు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయరే కదా, 1 ఇయర్లో 5 ఏళ్ల హామీలన్నీ ఏ ప్రభుత్వం చేయలేదు. ఆయన ప్రభుత్వం కూడా అనేక హామీలు ఒక అంగుళం కూడా చేయకుండా కూడా దిగెళ్ళిపోయింది. అందుకే ప్రజలు కూడా గుర్తించే కదా ఆయన్ని చీకొట్టింది. ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంత ఘోర వైఫల్యం చేస్తే అదే ఫలితం వస్తే తప్ప భిన్నంగా రాదు. కానీ ఇప్పటికే సూపర్ 6లు ఇవన్నీ అమలు చేశారు. అమలు చేయని హామీలను సైతం ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ అమరావతి రాజధానిని డబుల్ రన్లో పెట్టారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో జరిగినటువంటి జాప్యాన్ని కూడా కవర్ చేసుకుని అసలు 5 సంవత్సరాలు అనేది ఈ చరిత్రలోంచి తీసేయాలి. ఆ స్పీడ్ని కూడా ఈ 3-4 ఏళ్లలోనే పూర్తి చేయాలనే పథకం మీద ఉన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టులు కానీ, తర్వాత నేషనల్ హైవేస్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వంతో కొత్త హైవేస్ని వేసి సిటీస్ మధ్యలో దూరాలను తగ్గించడం, ఇవన్నీ కూడా అమలు జరుపుతున్నారు. కేంద్రం కూడా ఓకే, మంచి ప్రభుత్వమే. గతంలో ఇలా అడిగిన ప్రభుత్వం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అడిగిన ఫేవర్స్ అన్నీ ఆయనకి వ్యక్తిగతంగా నా కేసులు జాప్యం చేయండి, లేకపోతే మా బాబాయ్ కేసుని నీరు గార్చండి అని అడిగాడు. కానీ రాష్ట్రానికి సంబంధించి గతంలో మీకు గుర్తు తెచ్చుకోండి, బ్రహ్మం గారు, చీఫ్ మినిస్టర్స్ ఎప్పుడైనా సరే కేంద్రం దగ్గరికి వెళ్ళి లేకపోతే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు బయటికి రాగానే చెప్పేసేవాళ్ళు, మేము ఈ పథకాల గురించి అడిగాము, ఈ స్కీములు అడిగాము, ఇంత సహాయం అడిగామని. జగన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాళ్ళు, ప్రెస్ కూడా ఎదురు చూస్తూ ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు ఆ సంస్కృతికి సాంప్రదాయానికి మంగళం పాడాడు. అసలు ఏమి బయటకు వచ్చి చెప్పేదే లేదు, ఎందుకంటే అడిగిందే లేదు కాబట్టి ఇప్పుడు ప్రజలు ఆశిస్తున్నది ఏంటంటే ఈయన ఎంత త్వరగా అరెస్ట్ చేస్తే అంత మాకు తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే ఇతను ప్రజల డబ్బుని మింగేశాడు, రెండోది ప్రజల మీద దాష్టికాలు చేశాడు, అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, తను సొంతానికి ఉపయోగించుకున్నాడు, తను మనుషులతో దౌర్జన్యాలు అవినీతి చేయించి వాళ్ళ మీద కేసులు లేకుండా చేశాడు, పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేశాడు, అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేశాడు. కాబట్టి ఇతని మీద చర్య తీసుకోవడంతో పాటు ఈ వ్యవస్థలను పునర్నిర్మించాలని కోరుకుంటున్నారు. అది జరుగుతుంది.
వ్యవస్థల పునర్నిర్మాణం అనేది జరుగుతుంది. అలాగే ఇవాళ పోలీసులు కేసులు కడుతున్నారు. యూనిఫారాలు వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పీకి పారేయటానికి, గుడ్డలోడ తీయటానికి ఎంత ప్రయత్నించినా వాళ్ళు గుండీలు మరింత గట్టిగా పెట్టుకుని జాగ్రత్తగా ఉంటున్నారు. తర్వాత అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు ఏ టోపీ ఎగరగొడతారో అన్న జాగ్రత్తగా ముందే వాళ్ళ టోపీ తీసి సంకలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశాలు వాళ్ళకి అర్థమైనవి. ఇప్పుడు పోలీస్ శాఖ కూడా గతంలో లాగా లేదండి. పిలిపించి సుపారీ ఇస్తాం, మీరు వెళ్ళి జత్వానీని అరెస్ట్ చేసి తీసుకురమ్మనే పరిస్థితి లేదు. అధికారులు కూడా కొంచెం జాగ్రత్తగా మెసులుతున్నారు. నిన్న పల్నాడు ఎస్పీగా కొంచెం బాధ్యతారహితంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గుంటూరు ఎస్పీ మాట్లాడిన దానికి అతను రిపెంట్ అవుతున్నాడు. ఎవరో కింద కానిస్టేబుల్స్ లెవెల్ వాళ్ళు చెప్తే నాకు అందిన సమాచారం. ఇప్పుడు వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోల్లోనే అది స్పష్టంగా కనపడింది. అక్కడికి వెళ్ళి తెలుగుదేశం వాళ్ళు తీలేరు కదండి. మొత్తం వైఎస్ఆర్సీపీ కిటకిటలు ఆడుతుంది. బానెట్ల మీద కూడా ఎక్కి సీఎం జగన్ అంటున్నారు, కానీ టైర్ కింద పడ్డ సింగయ్యను బయటికి లాగేవాళ్ళు లేకపోయారు. అది అంతే అండి. మా అధికార మత్తులో జోగుతున్నారు, గంజాయి మత్తులో జోగుతున్నారు, కానీ టైర్ కింద పడ్డ వ్యక్తి గురించి కారులో కూర్చున్న పెద్ద మనిషికి జాడ తెలియట్లేదు, తర్వాత డ్రైవర్కి కూడా తెలియట్లేదు. మరి ఇప్పుడు ఈ వ్యవస్థలు కోర్టుకు వెళ్ళకపోయినా సుమారు 4,000 వాయిదాలు ఎగ్గొట్టాడండి. దాన్ని పట్టించుకోవట్లా, సిబిఐ పట్టించుకోవట్లా, ఈడీ పట్టించుకోవట్లా. ఈ తాత్సారం ఇంకెన్నాళ్ళు సాగదీస్తారంటారు? అసలు అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా అండి. మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న అండి. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదండి, అంటే ఇంత ఆర్థిక నేరస్తుడు కూడా జాతీయ స్థాయిలో ఎవరు లేరు. మరి ఇక్కడ ఇంత రాజ్యాంగ పదవిలోనూ ఉన్నాడు, తర్వాత ఇవాళ ఇంత బహిరంగంగా తిరుగుతున్నాడు, తర్వాత రాజ్యాంగ వ్యవస్థలనే సవాల్ కూడా చేస్తున్నాడు. అతను ఒక నేరస్తుడిని, నేను ఇన్ని కేసుల్లో A1గా ఉన్నా అని కూడా ఆయనకి గుర్తు రావట్లేదు. మరి ఇది ఫస్ట్ టైం అండి ఇంత ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తిని ఇంత ఉదారంగా చూడటం అనేది. కానీ ఇది ఎంతో కాలం జరగదండి. నేను అనుకోవటం 4-5 నెలల్లో, ఇప్పుడు అతను 2019 నుంచి 24లో చేసిన నేరాలు ఘోరాలు తర్వాత ఇవి బయటకు వస్తాయి. అదే టైంలో అక్కడ కేసులు కూడా కదులుతాయి. కేంద్ర ప్రభుత్వంలో ఈడీ కేసులు కానీ, విజిలెన్స్, సెబీ కేసులు ఇవి కదిలినప్పుడు, అందుకే కదా ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల్లో నిన్నొచ్చిన వాళ్ళంతా ఈ కిరాయి మూకలండి. అసలు కార్యకర్తలు ఎందుకు రావట్లేదంటే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు మీద వాళ్ళకి చాలా తీవ్రమైన అనుమానాలు వచ్చినాయి. ఇతను బయట ఉండడు, వెళ్ళిపోతాడు, కాబట్టి మనం ఇతన్ని నమ్ముకుని ఇక మనం రాజకీయం చేయలేము. అందుకే చాలామంది స్తబ్దుగా ఉన్నారు. నిన్న వాళ్ళు చూశారు కదా, సీఎం అని ఎక్కి సెల్ఫీలు దిగటానికిను బానెట్ల మీదకి ఎక్కి ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు, ఒక పార్టీ అధ్యక్షుడు కారులో ఉండగా బానెట్ మీదకి ఎక్కుతాడండి. మీరు గతంలో మనం చూసాం కదా, పార్టీ కార్యకర్తలు చేయరు, కిరాయాళ్లే ఇలాంటి పనులు చేస్తారు. నేను అర్థమైపోయింది కదా. అదే పార్టీ కార్యకర్తలు అయితే తోటి కార్యకర్త పడితే అల్లలాడిపోరండి. మన తమ్ముడు అన్న అన్నంత ఇది ఉంటుంది, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్, కుటుంబ బంధం లాగా. కానీ వచ్చినాడికి ఏం తెలుసు, పడ్డాడికి ఏం తెలుసు. అక్కడ మీరు అన్నట్టు అందరూ మైకంలో ఉన్నారండి, తాగేసి ఏం తెలియట్లా, అర్థం కావట్లేదు, ఏం తెలియట్లేదు. మనిషి అట్లా కారు కింద టైర్ కింద పడి నోరు తెరిచి కళ్ళు పెట్టుకుని చూస్తుంటే ఒక్కడన్నా స్పందించకపోవటం అంటే వాళ్ళు నిజంగా స్పృహలో ఉంటే ఎందుకు స్పందిస్తారండి? మీరు అన్నట్టు ఒక మత్తులో ఉన్నారు వాళ్ళు, అంతే. ఇంకా 3 నెలలు, మ్యాక్సిమం 4 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు. వ్యవస్థలు వాటి పని అవి సీరియస్గా చేస్తాయి. వ్యవస్థ నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మ గారు, మన చైతన్య రత్న వీక్షకులు.